రోజున ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఒక 2 కీలక పరిణామాలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ 2 కూడా ఒకే అంశానికి సంబంధించి కావడం విశేషం. ఒకటి మట్టి మాఫియా అయితే రెండోది శాండ్ మాఫియా. మరి ఈ 2 కీలక పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతా ఉన్నాయి? ఇదే అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ రోజున ప్రధానంగా 2 కీలక అంశాలు. ఒకటి 2019-24 మధ్యన జరిగినటువంటి మట్టి కుంభకోణం, మట్టి మాఫియా. దాదాపు 31,000 కోట్ల రూపాయలకు సంబంధించిన దానిపైన సాధారణమైనటువంటి అంటే దర్యాప్తు జరగాలి అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆయన డిమాండ్ చేశారు. ఇంకో వైపున చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాం అంటే 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి శాండ్ మాఫియా పైన, ఆ కేసు పైన సమగ్రమైనటువంటి దర్యాప్తు, అది కూడా వేగవంతం చేయాలి అంటూ సుప్రీం కోర్టు, హైకోర్టు సిజేఐకి డైరెక్షన్స్ ఇవ్వటం, ఆర్డర్స్ ఇవ్వటం. ఈ 2 పరిణామాలతోటి ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. మట్టే 31,000 కోట్లు అంటే మరి ఇసుక అదొక 50,000 కోట్లు ఉంటుందా? అంటే మట్టి, ఇసుక, మరి లేకపోతే సున్నపురాయి, ఆ గ్రానైటు, అటు లాటరైటు, బాక్సైటు, అది మొత్తం లక్షల కోట్లు కొల్లగొట్టారా? ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన శ్వేతపత్రంలో 20,000 కోట్లనే ఉంది. మైనింగ్ మీద ఆయన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసిన దాంట్లో ఏది 2024 ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో అనుకుంటా ఆయన సీఎం అయిన ఒక 2-3 నెలల్లో వైట్ పేపర్స్ ఇచ్చారు. అందులో మైనింగ్ 20,000 కోట్లు అన్నారు. ఇప్పుడు మాధవ్ ఏమంటున్నాడు, వట్టి మట్టే ఇవాళ 30,000 కోట్లు. అంటే గమ్మత్ ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ మాఫియా తెలుగుదేశం వదిలేసిందా, జనసేన వదిలేసిందా, బీజేపీ పోరాటం చేస్తుంది. గుర్తుందా? జస్ట్ ఒక నెల క్రితమో ఎప్పుడో వీళ్ళు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ల ముట్టడి, కలెక్టర్లకు వినతి పత్రాలు, బీజేపీ కాల్, లిక్కర్ మాఫియా, ఇంతవరకు జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని. గుర్తుందా? అంటే ఆ రోజు ఏది లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి నిందితుడు కాకపోయినా ఆయన చుట్టూ మొత్తం అందరూ చేసింది. మిథున్ రెడ్డి అరెస్ట్ చేశారు, చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు, అసలు సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు, లేకపోతే ఆయన ఓఎస్డి జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ భారతీయ సిమెంట్స్ ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారు. ఇంతమందిని అరెస్ట్ చేసి జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి వాళ్ళు మొత్తం కలెక్టర్ అందరికీ వినతి పత్రాలు ఇచ్చారు. అసలు దీని వెనక మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిసెస్ జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు ఈ కేసులో సిట్ జగన్ ఇంటి తలుపు ఎందుకు తట్టలేదు అంటూ నేను ఆశ్చర్యపోయాను. ఏంటి అసలు బీజేపీ టార్గెట్ జగన్ గా ఎలా నడుస్తోంది? ఇప్పుడు మీరు చెప్పింది ఏది మట్టి మాఫియా 31,000 కోట్లు అంటే అతను మాధవ్ చెప్పిన మాట మనం వింటే జగన్ 5 ఏళ్లలో 65 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వేశారు. నేను మట్టి మాఫియా గురించి అప్పుడు మీడియాలో వచ్చిన కథనాలు మాక్సిమం ఎక్కడ విన్నానంటే వాళ్ళిద్దరే, ఎవరు మట్టి మాఫియా డాన్ 1.0 కొడాలి నాని, 2.0 ఎవరు వల్లభనేని వంశీ. అంటే అటు గుడివాడ గన్నవరంలో మట్టి మాఫియా అనుకున్నాం, అక్కడ ఏదో గడ్డం గ్యాంగ్. అసలు ఎవరిని చూసినా ఇతను ఒక 100 టిప్పర్లు కొన్నాడు అన్నారు, అతను ఒక 100 టిప్పర్లు కొన్నాడు అన్నారు. చెరువులు తుడిచిపెట్టారు. వంశీ అయితే నీకు అసలు గ్రావెల్ కూడా కొట్టాడు అన్నారు. గుర్తుందా? అప్పుడు పోలవరం రైట్ కెనాల్ అప్పుడు అసలు కొండల్లాగా ఉండేది ఆ గ్రావెల్, ఆ కాలువ తవ్వినప్పుడు కుడి కాలువ, ఆ మొత్తం ఆ కొండలన్నీ గ్రావెల్ కొట్టేసేసి 24 లక్షల క్యూబిక్ మీటర్లు అన్నారు. కొట్టి గ్రావెల్ మాఫియా అన్నారు. ఒక 8 లక్షల క్యూబిక్ మీటర్లో ఏదో చెరువుల్లో మట్టి అమ్ముకున్నాడనో ఏదో మనం చూసాం. దానిపైన విజిలెన్స్ కూడా ఏదో ఎంక్వైరీ చేసింది. అంటే ఇప్పుడు మాధవ్ ఇవాళ డిమాండ్ చేసినందుకన్నా మట్టి మాఫియా మీద ఇవాళ మరి సిట్ వేస్తారా లేదా? 31,000 కోట్లు అంటే మామూలు అంశం కాదు. ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు వేశారు. ఇప్పటికి ఏటిలో వేశారు, లిక్కర్ మీద వేశారు. ఒక 20 మంది ఏమో జైలుకి వెళ్ళినట్టున్నారు, ఒక 50 మంది ఏమో నిందితులు గుర్తించారు. అది అట్లా ఆగింది. లేకపోతే ఇక్కడ ఏది నెయ్యి మీద దాని మీద సిట్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పడ్డట్టుంది. దాంట్లో డైరీల యజమానులు అరెస్ట్ అయినట్టున్నారు, అధికారులు బలైనట్టున్నారు. అక్కడ సుబ్బారెడ్డి జోలికి బొమ్మన జోలికి వెళ్ళా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళా. ఈ లెక్కన సిట్లు కనుక వేయటం బిగిన్ చేస్తే ఇప్పుడు కుంభకోణానికి ఒక సిట్టు కాదు, ఇప్పుడు మట్టి మీద ఒక సిట్టు, ఇసుక మీద ఒక సిట్టు, గ్రానైట్ మీద ఒక సిట్టు, ఇట్లా వేయాల్సి వస్తుందేమో. ఖనిజానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పడితే తప్ప ఇవాళ దోపిడీ ఎంత జరిగింది, అది రికవరీ ఎలా చేయాలి, దోషుల్ని ఎలా శిక్షించాలి, కొలిక్కి రాదా? గ్రానైట్ అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? వైట్ గ్రానైట్. కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకు కూడా వెళ్ళినట్టున్నాడు. 250 కోట్లు ఏమో అది. అంటే ఇక్కడ ఏది అతను ఎవరు? పోలార్ బేర్ ఎవరైనా ఏపీ ఎండిసి అప్పట్లో ఎవరు? వెంకటరెడ్డి.
అతను పట్టుకొచ్చినట్టున్నారు. కోస్ట్ గార్డ్స్ లోనో ఎవరో ఉండే అతను తీసుకొచ్చి అతనికి 2 పోస్టులు ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా గనుల శాఖ మొత్తం తుడిచిపెట్టారా. ఎట్లా అప్పట్లో మైనింగ్ మాఫియా పెట్టరేగిపోయింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఏది మాధవ్ వాళ్ళ ఆరోపణలు, లేకపోతే దాని మీద ఆయన డిమాండ్. ఇంకా మీరు అన్నది ఆ శాండ్ మాఫియా. సుప్రీంకోర్టు ఫైర్ అయింది. సుప్రీంకోర్టు వాళ్ళ ఏపీ హైకోర్టు సీజేని ఆదేశించిందనో ఏదో చదివారు. ఏది 1700 కోట్లకి డిమాండ్ నోటీసులు వెళ్ళాయి. ఆ 3 కంపెనీలు ఉంటాయి. ఒకటి జేపీ వెంచర్స్, ఇంకోటి ప్రతిమ, ఇంకోటి ఏమో జీసీకేసీ అనుకుంటా. జగన్ సీఎం కాగానే ఇసుక మీద పడ్డారు. దీన్ని డమ్మీగా వాడుకున్నారు. జయప్రకాష్ వెంచర్స్, ఆయన ఎవరు, శేఖర్ రెడ్డి ఎవరు, తమిళనాడు. జయలలిత దగ్గర నుంచి పెరిగిపోయి బాగా వటవృక్షంగా మారినట్టున్నాడు అక్కడ. అతనే టీటీడీ బోర్డు మెంబర్ చేస్తుంటారు వీళ్ళు. శేఖర్ రెడ్డిని దమ్మీ చేసి జేపీ వెంచర్స్ బిల్లులన్నీ తెచ్చుకున్నారు. ఏ బిల్లులు? మొత్తం వీళ్లే. అంటే ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి ఆ రోజు అప్పట్లో ఇసుకాసురులుగా మీడియాలో వాళ్ళ పేరే. ఇప్పుడు భూబకాసురులు ఎట్టాగో ఇసుకాసురులు అని చెప్పి. అంటే ఇప్పుడు అక్కడ అనిల్ రెడ్డి పాత్ర, జగన్ బ్రదరా వైఎస్ అనిల్ రెడ్డి రోజుకి 8 కోట్లు వసూలు చేశాడన్నారు. లిక్కర్ లోనేమో రోజుకి 2 కోట్లు, అదేదో 3600 కోట్లు ఏమన్నట్టున్నారు. అసిట్ కమిషన్ల వరకే. ఇసుక మీద కమిషన్లే రోజుకి 8 కోట్లు అన్నారు. అతను ఎవరు అసలు సూసైడ్ చేసుకున్నారయ్యా. ఏది సబ్లీజ్ కి రీచ్లు కాంట్రాక్ట్ తీసుకున్నాళ్ళు. కూతురుని ఏదో ఎంబీబీఎస్ చేపిద్దాం అనుకున్నట్టున్నాడు పాపం. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ కాస్త నీకు అది ఇరుక్కుపోయాయి బిల్లులు కాక సూసైడ్ చేసుకున్నారు కాంట్రాక్టర్లు. గోదావరి జిల్లాలో ఎక్కడో. అంటే ఎంత మంది జీవితాలను బలి తీసుకున్నారు ఆ ఇసుకల్లో. అదే అప్పట్లో ఏంటి, కొంతమంది సెల్ఫీ వీడియోలు గుర్తుందా, సూసైడ్ చేసుకుని చనిపోయారు ఈ తాపీ కార్మికులు వీళ్ళందరూ. ఇసుకేమో ఇతర రాష్ట్రాలకి అక్రమ రవాణా, తమిళనాడు, కర్ణాటక, మరి ఇటు తెలంగాణ. అప్పుడు చంద్రబాబు దీక్ష కూడా చేశాడు. ఏది ఇసుక దీక్ష ఏదో పెట్టి సూసైడ్ చేసుకున్న వాళ్ళందరికీ పార్టీ తరఫున ఎంతో కొంత డబ్బులు కూడా ఇచ్చినట్టున్నారు. అంటే శాండ్ మాఫియా అప్పుడు జగన్ హయాంలో ఎంత పేట్రేగిపోయిందంటే, సుప్రీంకోర్టు ఫైర్ అయిందంటే, ఫైన్ వేసింది గ్రీన్ ట్రిబ్యునల్ కూడా. 100 కోట్లు ఎంతో ఫైన్ వేస్తే దాని మీద వెళ్ళారు వీళ్ళు. ఈ కేసు ఈ జేపీ వెంచర్స్ వాళ్ళు. అప్పుడు సీరియస్ అయ్యి సుప్రీంకోర్టు 71 కేసులు ఉన్నాయంట పెండింగ్. వాటిని వెంటనే స్పీడ్ గా విచారణ చేయండి. అన్ని కేసులు ఒకేసారి చేయకపోతే మెయిన్ కేసు మీరు స్పీడప్ చేయండి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు. ఇవాళ మరి శాండ్ మాఫియా భరతం పట్టుద్దా, ప్రభుత్వం పట్టుద్దా, న్యాయస్థానాలు పడతాయా?